భద్రాచలం వద్ద గోదావరి కొత్త వంతెనను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. సారపాక వైపు వంతెన చివరి భాగంలో జరుగుతున్న మరమ్మత్తు పనులను పరిశీలించారు. రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెలలోనే వంతెనపై రాకపోకలను ప్రారంభించాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఈ కొత్త బ్రిడ్జిని నిర్మిస్తున్నామన్నారు. గోదావరి పుష్కరాలకు లక్షల మంది భక్తులు వస్తారని పేర్కొన్నారు. కొత్త వంతెనతో రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. మీకు తెలుసు, గోదావరి నది మీద మనకున్నటువంటి ఏకైక బ్రిడ్జి ద్వారా గత పుష్కరాల్లో కానీ అంతకు ముందు పుష్కరాల్లో కానీ లక్షలాది మంది ప్రజానీకం రావటం మూలాన ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా భద్రాద్రి క్షేత్రం కోసం ఆ పుష్కరాల్లో వస్తారు. కాబట్టి దీనికి రెండో బ్రిడ్జ్ కావాలని చెప్పి ఆ రోజే మనం అనుకొని అమరావతి జగదల్పూర్ జాతీయ రహదారిని భద్రాచలం మీదుగా వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేసి రెండో బ్రిడ్జిని కూడా శాంక్షన్ చేసుకున్నాం. కాకపోతే ఇది చాలా సంవత్సరాలుగా నత్తనడక నడిస్తే గత సంవత్సరం పూర్తి చేసి ఈ యొక్క రెండో బ్రిడ్జిని కూడా మనం ప్రారంభించుకున్నాం. కాకపోతే గోదావరి వరదల వల్ల కొంత స్లోప్ బ్రిడ్జి దగ్గర మట్టిది అవుతుందని చెప్పి దానికి మళ్ళీ రిటైనింగ్ వాల్ కట్టేసి కంప్లీట్ చేస్తున్నాం.